We're going to open our Bibles to Genesis chapter 6 verses 5 to 14 please. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చూద్దాం. And brother can read it loudly for us please. 6 to 14. 6 5 to 14. 6వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయంలో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. షేము హాము యాపెతు ముగ్గురు కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయి వలెను. దాన్ని చేయవలసిన విధమిది. ఓ ఓడ 300 మూరల పొడవును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. చాలండి. May God bless His word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. What we want to see right now today is learn from the life of Noah and see how we can learn obedience. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే నోవాహు జీవితం నుండి విధేయత మనం ఎలాగూ నేర్చుకోగలం అనే అంశం. So the title for the message today would be Obedience Brings Blessings. విధేయత ఆశీర్వాదమును కలుగచేయును అన్నది ఈ ప్రసంగం యొక్క శీర్షిక. So we want to go back at the time of Noah. It had been about 10 generations from the time God created Adam and Eve to the time of Noah. ఆదాము అవ్వలను దేవుడు సృజించిన తర్వాత 10 తరములు గడిచిపోయాయి. అప్పుడు నోవాహు యొక్క తరం వచ్చింది. ఆ సమయానికి మనం వెళ్దాం. So it was not very long time, it was only 10 generations. చాలా కాలం సంభవించలేదు. ఆదాము సృజించిన తర్వాత 10 తరములు మాత్రమే సంభవించాయి. And the world had already become worse than it is today. లోకము ఈ దినం ఉన్న దానికంటే కూడా ఆ సమయంలో ఎంతో భయంకరంగా మారిపోయింది. You know, it had become so bad that God, who had created this world, this earth and humans, was ready to destroy it all. దేవుడు ఈ మానవుని సమస్తమును కలగజేసినటువంటి ఆ దేవుడు ఈ లోకమును చూచినప్పుడు అది భయంకరంగా మారిపోయిన కారణాన్ని బట్టి దాన్ని నాశనం చేయాలని దేవుడు తలచి ఉంటున్నాడు. God was going to destroy this world, this earth and everything that lived in it. ఈ లోకమును ఉన్నటువంటి మనుషులను ఇందులో ఉన్నటువంటి సమస్తమును దేవుడు నాశనము చేయదలిచి ఉంటున్నాడు. But even in this situation God found one righteous man. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక వ్యక్తిని అనగా నీతిమంతుడైనటువంటి ఒక మనుషుని దేవుడు కనుగొన్నాడు. And because of this one righteous man Noah, God saved the human race. ఈ యొక్క నీతిమంతుడైనటువంటి మనుషుడైనటువంటి నోవాను బట్టి ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు మానవ జాతిని ఆయన రక్షించాడు. In the midst of terrible wickedness and trouble and lies and heresy and everything, there was one righteous man. ఎంతో భయంకరమైనటువంటి దుష్టత్వము దుర్మార్గత మరియు అబద్ధము తర్వాత దేవదూషణ మరియు ప్రతి రకమైనటువంటి పాపం మధ్యలో ఒక మనుషుణ్ణి దేవుడు రక్షించాడు. That is why it is so important to understand that God knows you and me personally. ఆ కారణాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించడము చాలా ప్రాముఖ్యము. Because of one righteous person God can save entire generation. ఒక నీతిమంతుని బట్టి దేవుడు సర్వలోకమును ఆయన మానవాళ్ళంతటిని రక్షించి ఉంటున్నాడు. So my brothers and my sisters, each one of you and me is precious in the sight of the Lord. ఆ కారణాన్ని బట్టి ప్రియ సహోదర సహోదరులారా, నీవు నేను మనమందరము దేవుని యొక్క దృష్టిలో ఎంతో అమూల్యమైన వారమై ఉంటున్నాం. So very quickly we're going to see the overview of Noah right now. ఎంతో త్వరగా
నోవా జీవితం గురించినటువంటి పూర్తి విపులమైనటువంటి విషయాన్ని మనం పరీక్షిద్దాం. So first of all, we want to see Noah's society. మొట్టమొదటిగా నోవా కాలంలో ఉన్నటువంటి సమాజాన్ని గమనిద్దాం. So what do we see in verses 5 through 7? That the society was wicked, evil, and was corrupt to the bottom. 5వ వచనం నుండి 7వ వచనం వరకు చూసినట్లయితే ఆ దినంలో ఉన్నటువంటి సమాజము అది ఎంతో చెడిపోయినది, తర్వాత పాపముతో నిండి ఉన్నది, తర్వాత దుర్మార్గతతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. Not just humans, even the animals were corrupt. మానవులు మాత్రమే కాదు కానీ జంతువులు కూడా ఆ రీతిగా అయిపోయాయి. But one man made a difference. అయితే ఒక్క మనుషుడు మాత్రమే వ్యత్యాసాన్ని కలగజేసి ఉంటున్నాడు. Who was walking blameless in the sight of God, and his name is Noah. అతడు దేవుని యొక్క దృష్టిలో నిందారహితుడై ఉంటున్నాడు. ఆయన పేరే నోవా. So what God does, he picks this one man. దేవుడు ఏం చేశాడంటే ఈ ఒక్క మనుషుని తీసుకున్నాడు and gives him an assignment. ఆయన ఒక పని అప్పగించాడు. So we saw Noah's society. The second thing we want to see is Noah's assignment. నోవా యొక్క కాలంలో ఉన్నటువంటి సమాజంను చూశాము. ఇప్పుడు దేవుడు నోవాకు అప్పగించినటువంటి పనిని గమనిద్దాం. How many of us know the story of Noah? ఎంతమందికి నోవా యొక్క కథ తెలుసు? Raise your hand. Okay, good. So you can stay, otherwise you have to go to Sunday school. మీరు ఇక్కడ తెలుసు కాబట్టి ఇక్కడ ఉండాలి, లేకపోతే సండే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. So what was Noah's assignment? He was asked to build an ark. ఇప్పుడు దేవుడు నోవాకు అప్పగించినటువంటి పని ఏంటంటే అతడు ఒక ఓడను నిర్మించాలి. And this ark was no common ark. గమనించండి, ఈ ఓడ సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి ఓడ కాదు ఇది. It was a huge project. ఇది ఎంతో గొప్ప పెద్ద పనిది. And Noah did not have a degree from IIT. గమనించండి, ఐఐటి నుండి నోవాకు ఎటువంటి డిగ్రీ లేదు. Actually, he didn't even go to school. ఆయన స్కూల్ కూడా వెళ్ళలేదు అసలుకు. He had no engineering background to build an ark. ఒక పెద్ద ఓడ కట్టడానికి ఆయనకి ఇంజనీరింగ్ విద్య ఆయనకు లేదు. But what he did have, ఆయన కలిగి ఉన్నది ఏంటంటే first thing, మొట్టమొదటిగా trust. విశ్వాసము. In whom? ఎవరి యందు విశ్వాసము? దేవుని యందు. In God. And obedience. రెండవది విధేయత. Okay. What he did was he built an ark which was 450 feet long. 450 ఫీట్లు పొడవుగా ఉన్నటువంటి ఓడను నిర్మించాడు నోవా. That's almost 2 cricket fields long. అనగా 2 క్రికెట్ మైదానం అంత పొడవు. And 50 feet wide. అంతేకాకుండా 50 ఫీట్లు వెడల్పుకుంది. 3 stories high. 3 అంతస్తులు అది ఎత్తుగా ఉంది. Can you imagine? It was huge. ఒకసారి ఊహించుకోండి ఎంత విశాలమైనది, ఎంత పెద్దది ఓడ. It took almost 100 years to build it. దీన్ని కట్టడానికి నోవాకు 100 సంవత్సరాలు పట్టాయి. Can you imagine being in the midst of heathen people who do not trust the Lord? ఊహించుకోండి, అన్యజనుల మధ్యలో దేవుడంటే భయభక్తులు లేనటువంటి అటువంటి మనుషుల మధ్యలో ఉంటూ ఇటువంటి పని చేయడం. And suddenly start building this ark where there's no water around you. ఆయన చుట్టూ ఎక్కడ కూడా నీళ్ళు లేవు. అటువంటి స్థలంలో ఓడను కట్టడం నోవా ఆరంభించాడు. There is no raw material to build all of this. దానంతటి కట్టడానికి కావాల్సినటువంటి సామగ్రి లేదు. No education to do it. దాన్ని చేయడానికి తగినటువంటి విద్యార్హతలు లేవు. No manpower to do it. దాన్ని చేయడానికి కావాల్సినటువంటి మానవ వనరులు లేకపోతే పనివారు లేరు. The only thing is obedience. ఆయన దగ్గర ఉన్నదెల్లా విధేయత. Okay, so next thing we want to see is Noah's society at this time. నోవా కాలంలో ఉన్నటువంటి సమాజము ఏంటి? Even though Noah faced inevitable obstacles, he listened to God's instructions and trusted him. నోవా ఎన్నో రకాలైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు, అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ దేవుని మాటకు అతడు విధేయుడై దేవుడు చెప్పినటువంటి పనిని పూనుకున్నాడు. And he trusted that there will be flood one day. దేవుడు చెప్పినట్లుగా ఒక దినాన జలప్రళయం వస్తది అని నమ్మాడు. And then that flood would come and Noah and his family and his clan would be saved. నోవా ఆయన కుటుంబము ఆయన పరివారం అంతా కూడా రక్షింపబడతారు ఆ జలప్రళయం వచ్చినప్పుడు అని నమ్మాడు నోవా. And he continued to be blameless and righteous అలాగ throughout this process. నిందారహితుడై నీతిమంతుడై ఆ తరం వారంతట్లో అలాగూ అతడు కొనసాగుతూ వచ్చాడు. Next thing we want to see is trust in the Lord. రెండవది మనం చూసేది అతడు దేవుని యందు కలిగినటువంటి నమ్మిక, విశ్వాసము. Although the Lord had commanded him to build an ark, it seemed absurd at that time. నోవా దేవుడు ఆయనకు ఓడను కట్టుమని చెప్పినప్పటికీ ఆ తలంపు ఆ సమయంలో చూసినట్లయితే అది ఎంతో విడ్డూరముగా, తర్వాత ఏమాత్రమో సరైనదిగా కనిపించట్లేదు. It made no sense. Come on, God, are you gone crazy?
ఓడగట్టడం అనేది ఎంతో అసలు ఒక పిచ్చితనంతో కూడినటువంటి తలంపుగా ఉంది. దేవా నీకేమైంది, నీకు ఆలోచన బాగుందా లేదా అన్నట్లుగా ఉంది. Every step on the way, Noah trusted the Lord for the raw material, for his guidance, for the instructions and everything that he needed for the ark. ప్రతి అడుగడుగున నోవా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. దేవుని నుండే సూచనలు పొందుకున్నాడు, దేవుని నుండే సామగ్రి పొందుకున్నాడు, సమస్తమును దేవుని నుండి ఆయన పొందుకున్నాడు. My friends, when God talks to us today, ప్రియ స్నేహితులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు do we first of all listen? మనం మొట్టమొదటిగా మనం వింటున్నామా? Even if you listen when it seems absurd, are we ready to be obedient? అయితే విన్నప్పటికీ కొన్నిసార్లు వింతగా విడ్డూరంగా ఉన్నప్పటికీ దానికి మనం లోబడుతున్నామా? And even if you are obedient, are we fully dependent on him to help us finish the task? అయితే వాక్యాన్ని, దేవుని స్వరాన్ని విన్నప్పటికీ సంపూర్ణంగా దాన్ని దేవుడు చేస్తాడనేటువంటి విశ్వాసంతో దేవుని మీద మనం ఆధారపడుతున్నామా? Next thing we want to see is Noah's formula for living. Noah's formula for living. తర్వాత నోవా జీవించడానికి ఆయన ఎటువంటి ఫార్ములా కలిగి ఉంటున్నాడు, ఎటువంటి చిట్కా కలిగి ఉన్నాడో దాన్ని చూద్దాం. So if today you leave and you forget everything that I have said today, ఇది నన్ను మీరు ఉండి తర్వాత నేను చెప్పిందంతా కూడా మీరు మర్చిపోయినట్లయితే, you need to remember three things. మూడు విషయాలు మాత్రం ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. This is what we can learn the formula of success from Noah's life. నోవా జీవితంలో విజయానికి ఉన్నటువంటి రహస్యము, విజయానికి ఉన్నటువంటి మూలమును మనం తెలుసుకోవచ్చు. Today we all want to go and listen to all these big seminars, right? How to make money, how to become good in life, how to build careers. డబ్బును ఎట్లా సంపాదించాలి, విజయం ఎట్లా పొందుకోవాలి, లేకపోతే చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకుని ఉద్యోగంలో ఎట్లా పైకి రావాలి, దీని గురించినటువంటి విషయాలు ఎన్నో మనము తెలుసుకుంటా ఉంటాం, వింటా ఉంటాం. People buy expensive tickets to go and listen to, big people speak, motivational speakers. ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వారు, ప్రసంగాలు చేసేటటువంటి వారి ప్రసంగాలు వినడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టి వెళ్తా ఉంటారు చాలా మంది. Or learn from successful people. లేకపోతే చాలా అభివృద్ధి చెంది తర్వాత ఎంతో విజయాన్ని సంపాదించినటువంటి వారి యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి చాలా మంది ప్రయాసపడతా ఉంటారు. I tell you, my friends, Noah was one of the most successful people, otherwise none of us would be living today. ప్రియమైన వాళ్ళారా, నోవా ఎంతో విజయాన్ని సంపాదించినటువంటి వ్యక్తి, చాలా గొప్ప విజయాన్ని సంపాదించిన వ్యక్తి అయినాడు. ఆయన విజయాన్ని బట్టి ఇది మనమందరం సజీవులుగా ఉంటున్నాం, బ్రతకగలుగుతున్నాం. So ABCs from Noah's life. నోవా జీవితం నుండి ABC విషయాలు చూద్దాం. Listen to the Lord. దేవుని స్వరానికి లోబడాలి. Trust in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచాలి. Obey the Lord. దేవునికి విధేయత కలిగి ఉండాలి. Now what happens, my friends, how does God speak today? ఈ దినంలో దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు మనతో? Every Sunday when you come to church, that's when God speaks? ప్రతి ఆదివారము మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా? ఆ సమయంలో మాట్లాడతాడా? Yes, he does. ఖచ్చితంగా దేవుడు ఆ సమయంలో మాట్లాడతాడు. But what will happen if you eat food only once a week? గమనించండి, మనము వారానికి ఒక్కసారి మనం ఆహారము భోజనం చేస్తే ఏమవుతుంది? Nobody will be able to come because everybody will be in the bed. ఈ వారానికి ఒక్కసారి మనము భోజనం చేస్తే ఎవరు మనం ఇక్కడికి రాలేము, అందరం మన పడకల్లోనే ఉంటాం. Now how does God speak? దేవుడు ఈ దినాల్లో ఎట్లా మాట్లాడతాడు? God speaks through his word. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. Because we have God's words in our own language. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మన సొంత భాషలో మనం కలిగి ఉంటున్నాం. And still this word has not been taken away from us. అయినా ఇంకనూ ఈ దేవుని వాక్యం మన దగ్గర నుండి తీసివేయబడలేదు. It is only a matter of time when this would be taken away from us. అయితే సమయం వస్తుంది, దేవుని వాక్యం కొంత సమయంలోనే దేవుని వాక్యం మన దగ్గర నుండి తీసివేయబడుతుంది. Are we memorizing God's word? దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నామా? Are we putting this in our hearts? దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? Are we making it into our lifestyle? దేవుని వాక్యాన్ని మన యొక్క జీవిత విధానముగా మార్చుకుంటున్నామా? Even parrots can memorize. గమనించండి, చిలుకలు కూడా అవి మాటలను జ్ఞాపకం ఉంచుకుంటాయి. But they cannot follow. అయితే మాటలు మాట్లాడతాయి కానీ వాటి ప్రకారం చేయలేవు. Whatever you teach the parrot, they'll start repeating. ఏది చిలుకకి ఏది నేర్పించినా అది మళ్ళీ మాట్లాడుతుంది అదే మాటలు. My friends, have we become like that? We know the Christian lingo. ప్రియమైన స్నేహితులారా, అట్లు మనం అయిపోయామా? ఏదో క్రైస్తవ పదజాలాన్ని నేర్చుకున్నాము. Oh yes, brother, God's will, brother, this, brother, but there is no change in our lives. అవును సహోదరుడా, దేవుని చిత్తం సహోదరుడా, అట్లా ఏదో ఆ మాటలు క్రైస్తవ మాటలు మాట్లాడుతున్నామే కానీ జీవితం మారకుండా ఉందా? We go out in the world, we speak that language. లోకంలోనికి వెళ్తాం, లోకపు భాష మాట్లాడతాం. We come with God's people, we speak this language. దేవుని ప్రజల మధ్యలోకి వస్తాం, దేవుని భాష మాట్లాడతాం. We become actors. మనము అలాగూ నటన చేసే వారిగా అయిపోతాం. Very good actors. చాలా చక్కటి నటన చేయవారు.
But who are we fooling? అయితే ఎవరిని మనము వెరివారిగా చేస్తున్నాం, ఎవరిని మోసం చేస్తున్నాం? Only our own selves. మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. Okay, let's go back and learn more from Noah's life, and let's see the conditions during Noah's time. నోవా జీవితానికి వెళ్దాం. మళ్ళీ నోవా సమయంలో ఎటువంటి పరిస్థితులు నేను నేర్చుకుందాం. So as I said before, there was about 10 generations from Adam and Eve to Noah. ఆదాము అవ్వల నుండి నోవా వరకు వస్తే 10 తరాలు గడిచిపోయాయి. And people used to live very long time, Noah lived for 950 years. ఆ దినాల్లో చాలా మనుషులు చాలా దీర్ఘకాలము వారు జీవించేవారు. నోవా 900 సంవత్సరాలు బ్రతికాడు. And Noah was a great grandfather of Abraham. నోవా అబ్రహాం యొక్క ముత్తాతగా ఉన్నాడు. The first 33 years of Abraham's life he lived with Noah. అబ్రహాం యొక్క మొదటి 33 సంవత్సరాలు అతడు నోవాతో జీవించాడు. So Abraham knew Noah and he heard things about the flood and all the situations directly from Noah. గమనించండి, అబ్రహాము నోవాతో మాట్లాడాడు. నోవా నుండి నేరుగా జలప్రలయం వచ్చినటువంటి పరిస్థితి, తర్వాత ఆ సంగతులన్నీ కూడా అబ్రహాము నోవా నుండి తెలుసుకున్నాడు. When Abraham was 43 years old, that's when Noah died. అబ్రహాముకు 43 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నోవా చనిపోయాడు. It is important to keep this perspective in mind because we think, oh, Noah lived long ago before Abraham. No, he was alive during Abraham's time. ఈ విషయాలని మనము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటాం నోవా ఎప్పుడో అబ్రహాంకు ముందు ఎప్పుడో చనిపోయాడని. లేదండి, అబ్రహాం అలాగా జరగలేదు. So the stories he heard were directly coming from Noah. అబ్రహాం విన్నటువంటి విషయాలు అవి నేరుగా నోవా నుండే అతడు నేర్చుకున్నాడు. Now what we want to see is the evaluation of Noah's time from God's perspective. గమనించండి, ఇప్పుడు మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని దృక్పథం నుండి నోవా కాలంలో ఉన్నటువంటి సమాజం ఏ రీతిగా ఉన్నది, దేవుడు దాన్ని ఎలాగో పరిగణిస్తా ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. From God's perspective. దేవుని యొక్క దృష్టి నుండి, దేవుని యొక్క కోణం నుండి. Genesis 6:5. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. Then the Lord saw the wickedness of man was so great at the time that even the intent and thoughts of his heart were evil continually. The evil thoughts were happening all the time. It was not sometimes, all the time. గమనించండి, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, కానీ ఎల్లప్పుడూ అనే మాటను గమనించండి. This is not man's evaluation, this is God's evaluation. So it cannot be wrong. మనుషుడు అనుకున్నటువంటి రీతిగా కాదు, ఇది మనుషుని యొక్క మాటలు కాదు, దేవుడు ఈ రీతిగా గమనించాడు అనే విషయాన్ని గ్రహించాలి. Okay, next thing we want to see is God's heart. తర్వాత మనం చూడవలసింది దేవుని యొక్క హృదయం. Verses 6, brother. 6వ వచనము, తాను భూమి మీద నరుణ్ణి చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. So Lord was sorry that he made man on earth and his heart grieved. భూమి మీద మనుషుణ్ణి సృజించినందుకు దేవుడు తన మనసులో నొచ్చుకున్నాడు, సంతాపము నొందినాడు. Same God, right? How many days did he create this earth in? గమనించండి, అదే దేవుడు భూమిని సమస్తమును ఎన్ని రోజులు సృష్టించాడు? How many? 6 million years? 60 లక్షల సంవత్సరాల? How many? ఎన్ని సంవత్సరాలు? 6 days. 6 దినముల్లో దేవుడు సర్వమును సృజించాడు. He's the same powerful God today. ఈ దినాన కూడా అదే శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడా? He is, right? అలాగనే ఉన్నాడు కదండి. That's why we are here. అందుకొరకే మనం ఇక్కడ ఉంటున్నాం. Now this God who said, let there be light, and there was light. గమనించండి, దేవుడు ఎటువంటి దేవుడు అంటే వెలుగు కలుగునుగా అనగానే వెలుగు కలిగింది. Let there be stars and planets, and it happened. నక్షత్రాలు, తర్వాత గ్రహములు, అంతరిక్షములు కలుగునుగా అనగానే అలాగూ సంభవించినాయి. You know how many stars are there? మీకు తెలుసా అండి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో? Nobody knows. They said billions and billions. కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. ఆ సంఖ్య ఎవరికి తెలియదు. Nobody knows the exact number. దాని యొక్క కరెక్ట్ సరి అయినటువంటి సంఖ్య, నక్షత్రాల సంఖ్య ఎవరికి తెలియదు. And how they were created? ఇవన్నీ కూడా ఎట్లు సృజించబడ్డాయి? By one word. ఇవన్నీ కూడా ఒక్క మాట వలన సృజించబడి ఉంటున్నాయి. Then God created animals and birds and sea and in the fish and in the sea, everything was created just by saying. ఆ తర్వాత దేవుడు భూమి మీద ఉన్నటువంటి జంతువులను అన్నిటిని, తర్వాత సముద్రంలోని చేపలను, తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులను అన్నిటిని సృజించాడు. But when it came to creating human, అయితే మానవుని సృజించే విషయానికి వచ్చేసరికి he took time. దేవుడు సమయము తీసుకున్నాడు. He took time. ఆయన సమయమును తీసుకున్నాడు. He made the human with his own hands. తన సొంత చేతులతో దేవుడు మనుషుణ్ణి in his own సృజించాడు. image.
తన సొంత రూపములో పోలికలో. Now image doesn't mean that he made man to look like him. ఏదో తన సొంత రూపం అంటే తాను ఎట్లున్నాడో అదే రూపంలో అన్నది కాదు. But God gave soul and spirit and body to man. మానవునికి దేవుడు ప్రాణము, శరీరము, ఆత్మనిచ్చాడు. So no other animals has got all three. ఈ మూడు కూడా ఏ జంతువు కూడా లేవు. And when he had created man, he breathed the breath of life. మనుషుని సృజించిన తర్వాత జీవవాయువును మనుషుని యొక్క నాసిక రంధ్రములో దేవుడు వదిలాడు. He took time. దాంతటికి దేవుడు సమయం తీసుకున్నాడు. You know why? ఎందుకో తెలుసండి? Because he created you and me to be with him, to have fellowship with him. దేవుడు మనం ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో పాటు సహవాసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను సృజించాడు. And in the very beginning, man fell. అయితే ఆరంభంలోనే మనుషుడు పడిపోయాడు. Sin came in. పాపము ప్రవేశించింది. There was a separation. అక్కడ దేవునితో మానవుడు వేరు చేయబడ్డాడు. You know how beautiful it was in Garden of Eden. Every evening, as soon as the sun was going down, God would come and talk to Adam and Eve. చూడండి, ఏదైనా తోటలో ఎంత రమ్యమైనటువంటి పరిస్థితి. సాయంకాలము సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో దేవుడు వచ్చాడు. దేవుడు మరియు మానవుడు కలిసి వారు సంభాషిస్తూ సహవాసం చేస్తూ వచ్చారు. ఎంత రమ్యమైన దృశ్యం అది. How nice it would be every evening when you're having tea, God comes and talks with you, sits down and has ఎంత tea. చక్కటి విషయం ఇది. సాయంకాలం మనము టీ తాగుతా ఉన్నటువంటి సమయంలో దేవుడు కూడా మనతో వచ్చి మనతో ముచ్చటిస్తూ మనతో సమయం గడిపితే ఎంత బాగుండేది. That is how it was during that time. ఆ దినాల్లో పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. Let's look into into verse 7 and see what was God's decision during the time of Noah. చూడండి, 7వ వచనం చూద్దాం. ఆ సమయంలో దేవుని యొక్క నిర్ణయం ఏంటి? అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందుచున్నానెను. God said, I'm going to blot out man and every creature and every animal and everything. దేవుడు అంటున్నాడు, నేను మనుషుణ్ణి, ప్రతి జీవిని, ప్రతి జంతువును నేను తుడిచి వేస్తాను. For I'm sorry I created it. He felt sad. నేను వాటిని సృష్టించినందుకు నేను సంతాపం నొందుతున్నాను, బాధ నొందుతున్నాను దేవుడు అన్నాడు. My friends, God had given choice to humans and man at that time, and God gives us choices today. ప్రియమైన వారలారా, దేవుడు ఆ దినాన మనుషునికి తరుణమును అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో ఈ దినాన కూడా మనుషునికి దేవుడు అవకాశమును తరుణమునిస్తా ఉంటున్నాడు. During Noah's time, God found one righteous man. నోవా కాలంలో దేవుడు ఒక్క మనుషుని నీతిమంతుడిగా ఒక్క మనుషుని గుర్తించాడు. We see that in verses 8 and 9. 8-9 వచనాల్లో అది చూస్తాము. And because of that, God chose to save human race. ఆ మనుషుని బట్టి దేవుడు మానవ జాతిని రక్షించాలని తలిచి ఉంటున్నాడు. Even if there is one obedient person, God can save a whole generation. ఒక్క విధేయుడైనటువంటి మనుషుడు ఉంటే చాలు, దేవుడు ఆ తరమంతటిని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. No matter who is in power in the government, ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ, no matter who is prime minister in India, భారతదేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నప్పటికీ, no matter who is president in China, America or Russia, చైనా, అమెరికా మరియు రష్యా దేశాల్లో అధ్యక్షులుగా ఎవరున్నప్పటికీ, there is only one God who is in full control. సంపూర్ణంగా సమస్తమును తన స్వాధీనంలో కలిగినటువంటి ఒకే ఒక దేవుడు ఉంటున్నాడు. And that is the God we worship. అయితే ఆయన్నే మనము ఆరాధించేటటువంటి దేవుడు ఉంటున్నాడు. Many times, we forget this God who came in a manger. అనేక పర్యాయములో ఈ పశుల శాలలో జన్మించినటువంటి ఆ దేవుడు, this little baby Jesus, ఈ చిన్న శిశువు అయినటువంటి యేసు ప్రభు is not little anymore. ఆయన ఏమాత్రమో చిన్నగానే లేడు. Next time he comes, ఆయన మరుసటిసారి వచ్చే సమయంలో he is going to come in full glory. ఆయన సంపూర్ణ మహిమతో రానించున్నాడు. Every tongue will confess, every knee will bow. ప్రతి నాలుక ఆయనే ప్రభు అని, ప్రతి మోకాలు ఆయన నామమున వంగుతుంది. It's not because every tongue will confess and every knee will bow. They are going to be forced to do that because he is going to come in such majesty. గమనించండి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని, ప్రతి మోకాలు ఆయన నామమున వంగుతుంది. అవి అలా వంగుతాయని కాదు కానీ వంగించబడతారు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైనటువంటి మహిమ ప్రభావంతో రానించున్నాడు. Are you ready to go? అయితే నువ్వు ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నావా? Going back to conditions during Noah's time, నోవా కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను మనకు చూద్దాం. we saw what was God's evaluation. దేవుడు నోవా కాలంలో ఉన్నటువంటి మనుషులను ఏ రీతిగా ఆయన పరిగణించాడు, విశ్లేషించాడు.
Everything was bad, but God found one righteous man. సంపూర్ణంగా సమాజం చెడిపోయినటువంటి పరిస్థితిలో ఒక్క నీతిమంతుని దేవుడు చూచాడు. All the people were corrupt. ఆ మనుషులందరూ చెడిపోయి ఉంటున్నారు. God told Noah to make this ark. అయితే అటువంటి సమయంలో దేవుడు నోవాను ఒక ఓడ సిద్ధము చేయి అని చెప్పాడు. And he started building this ark. ఇంకా నోవావు ఓడను చేయడం ఆరంభించాడు. He spent almost 100 years building it. 100 సంవత్సరాలు ఓడను తయారు చేయడంలో వెచ్చించాడు నోవా. Then he believed in God to bring all the animals two by two. ఆ తర్వాత జంతువులన్నిటినీ రెండేసి వాటిని ఆడమోగా తీసుకొని రావడానికి దేవుని మీద ఆధారపడ్డాడు. I always wondered why these animals did not eat each other up. Yeah. నాకు ఎప్పుడూ ఆశ్చర్యం అనిపిస్తా ఉంది, ఈ జంతువులు ఇన్ని జంతువులు ఉన్నాయి, ఒకటి ఎందుకు తినివేసుకోలేదు అన్నటువంటి ఆలోచన ఎప్పుడు నాకు వస్తుంది. So where do we find the answer? దీనికి జవాబు ఎక్కడ దొరుకుతుంది మనకు? Britannica, Wikipedia. బ్రిటానికాలనా లేకపోతే వికీపీడియాలనా? In the Bible. దేవుని వాక్యంలో దొరుకుతుంది జవాబు మనకు. Genesis 1:29. ఆదికాండం 1:29. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగునెను. So what is the food for all animals and everything on earth? ఆ భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువులన్నిటికీ కూడా ఆహారము దేవుడు దేన్ని నియమించాడు? You know, all animals and man and everybody was vegetarian. గమనించండి, ప్రతి మనుషులు వారందరూ వారి ఆశ్రమంలో శాకాహారులుగా ఉన్నారు. So they could not eat each other. వారు ఒకరినొకరు తిని భక్షించేటటువంటి అలవాటు లేదు వారికి. Now after the flood, అయితే జల ప్రళయం అయిన తర్వాత Genesis 9:3. ఆదికాండం 9:3 ఆదికాండము what do we see? 9:3 ఏం చూస్తున్నాము? ప్రాణము గల సమస్త చర్మములను మీకు ఆహారము. Now everybody became non-veg. ఇప్పుడు అందరూ కూడా మాంసాహారులు అయ్యారు. Our God is a God of impossibilities, but he is not crazy. గమనించండి, మన దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేసే దేవుడు. అదే సమయంలో మన దేవుడు జ్ఞానం లేనివాడు కాదండి. Any answers you need are present in this book. ఈ ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా జవాబును మనం ఈ గ్రంథంలో మనం కనుగొనవచ్చు. All you and I have to do is read it and నీవు నేను understand it. చేయవలసిందల్లా దీన్ని చదవాలి, దీన్ని గ్రహించాలి. And this book is not encrypted. What do you mean? It's not encrypted. It doesn't have codes. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క గ్రంథము అది ఏదో దాంట్లో రహస్యాలు తర్వాత మర్మములు కలిగినటువంటిది కాదు. ఇది It is very easy to read, easy to understand with normal brains. You don't need to have PhD. ఎవరైనా సామాన్యులు దీన్ని చదవచ్చు, అంతేకాకుండా దీన్ని చదవడానికి ఏదో PhD డిగ్రీ అవసరం లేదు. All you have to do is read it word by word and just understand it, and God is going to give you wisdom. గమనించండి, మనం చేయవలసిందల్లా వచనం వెంబడి వచనాన్ని చదవాలి, దేవుని నుండి జ్ఞానం పొందుకోవాలి. Now we want to see the new beginning and the new promise. ఇప్పుడు నూతన ఆరంభము తర్వాత నూతనమైనటువంటి వాగ్దానం. So Noah and his family and animals were all in an ark for little over a year. నోవాహు ఆయన కుటుంబము తర్వాత జంతువులన్నీ కూడా ఓడలో దాదాపు 1 సంవత్సరం గడిపారు. And they were waiting for the water to descend. ఇప్పుడు నీరు ఇనికిపోయి ఆరిపోవడానికి వారు వేచి ఉన్నారు. God accomplished what he had set out to do and rescue Noah from the flood. దేవుడు ఆయన ఏం చేయదలిచి ఉంటున్నాడో నోవాను ఓడలో నుంచి నోవాను తన కుటుంబంను రక్షించాలన్నటువంటి ఆ పనిని దేవుడు జరిగించాడు. After God told him to leave the ark, ఓడను విడిచి బయటికి రమ్మన్నప్పుడు దేవుడు one of the first things he did was to build an altar to the Lord and sacrifice and worship. నోవా చేసిన మొదటి పని ఏంటంటే ఆయన బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించి అక్కడ దేవుని ఆరాధించాడు. My friends, do we have that altar today? ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన మనము ఇట్టి బలిపీఠమును మనం కలిగి ఉంటున్నామా? Are you worshiping this living God every day? ఈ జీవంగల దేవుని ప్రతి దినమును ఆరాధిస్తుంటున్నావా? What is altar today? ఈ దినాన బలిపీఠము అంటే ఏంటి? It is when you have family prayer together. మనం కలిసి కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, reading from the word of God. దేవుని వాక్యాన్ని మనం కలిసి చదివినప్పుడు, when you praying as a family, కుటుంబముగా ప్రార్థన చేసినప్పుడు, that is the altar today. అదే బలిపీఠము. You don't have to bring out bulls and shatter them every day. ఏదో ఎడ్లను మేకలను తీసుకొచ్చి వధించడం అవసరం లేదు. Don't do it, you will get arrested. అలా చేసినట్లయితే పోలీసు వారు మనల్ని బంధిస్తారు. It's not needed. అవసరం లేదు కూడా అది. Because we are under grace.
ఎందుకంటే మనము కృప కింద మనం ఉంటున్నాం. All the sacrifice that was to happen already was done by Jesus once for all. ఏ బలియాగం అయితే చేయవలనో అదంతా కూడా యేసు ప్రభువు ఒక్కసారికే సంపూర్ణంగా దాన్ని చేసి ఉంటున్నాడు. My friends, today our lives are very similar to that ancient world. ప్రియమైన వారలారా, ఈ దినాల్లో ఉన్నటువంటి మన జీవితంలో ఆ ప్రాచీన సమయంలో ఉన్నటువంటి జీవితంతో సమానముగా ఉంది. All God wants us to do today is to listen, to trust and obey. దేవుడు మన నుండి కోరేది ఏంటంటే మనం ఆయన మాటకు లోబడాలని, ఆయన మాట వినాలని, ఆయనకు సమీపంగా ఉండాలని. For 100 years Noah was building this ark. ఈ 100 సంవత్సరాలు నోవా ఓడను కడతా ఉన్నాడు. But nobody accepted what Noah was doing. అయితే నోవా ఏం చేస్తున్నాడో దాన్ని ఒక్కరు కూడా దాన్ని అంగీకరించలేదు, దానికి ఏకీభవించలేదు. Just imagine, for 100 years you have outreach every day. గమనించండి, ఒక్కసారి ఊహించుకోండి, 100 సంవత్సరాల నుండి మీరు సువార్త ప్రకటిస్తా ఉన్నారు. But not even one person is converted. అయితే ఈ 100 సంవత్సరాల ప్రయాసంలో ఒక్క మనిషి కూడా మారు మనసు పొందలేదు. Not one person is ready to listen, to repent. ఒక్క మనుషుడు కూడా మీ మాట వినడానికి, పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. What a discouraging life it would have been for చూడండి, Noah. ఒక్కసారి ఊహించుకోండి, ఎంత నిరాశ నిస్పృహతో కూడినటువంటి జీవితం అయి ఉండాలి. Today we have no patience, right? We tell about God to somebody and they don't change, like whatever, I'm not worth it. ఈ దినాల్లో అయితే మనకు సహనమే ఉండదు. మనం సువార్త చెప్తాము, వారు వినకపోతే, లోపడకపోతే పర్వాలేదు లేకపోతే నాకేందిలే అనుకుంటాం. My friends, we want to learn what does all was good, everything with Noah, but what God wants from us. ప్రియమైన వారలారా, నోవా గురించి చూసాము. అది దేవుడు మన నుండి ఏం ఆశిస్తా ఉంటున్నాడు. The favor of God is expressed by his approval, acceptance, support and provision and power. గమనించండి, దేవుని యొక్క సదుపాయము, దేవుని యొక్క అంగీకారము, దేవుని యొక్క నడిపింపు ద్వారాగా దేవుడు మన పక్షమున తన కనికరమును, దయను చూపిస్తాడు. And it's all completed with joy. ఇదంతా కూడా ఆనందముతో సంపూర్ణమవుతుంది. This is what he showed to Noah. ఇదే విషయాన్ని దేవుడు నోవాకు చూపించాడు. This is what he showed to Mary. ఇదే విషయాన్ని దేవుడు మరియాకు కూడా చూపించాడు. Mother of Jesus. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా. It's important to clarify, there's a lot of Marys in the Bible. గమనించండి, బైబిల్లో అనేక మంది మరియలు అనే పేరు కలిగిన వారు ఉన్నారు. And some of the other faiths, believe that there is one Mary, so they've confused. వేరే వారికి ఈ మరియాల గురించి, చాలా మంది మరియాలు ఉన్నటువంటి సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు ఎంతో కలవరపడతా ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు. Luke 1:28, see what happened to Mary. చూడండి, లూకా 1:28 వచనంలో మరియాకు ఏం సంభవించింది. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము చదువుతున్నాను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. So here it is important to understand that God's favor was poured out on us at salvation. గమనించండి, దేవుని యొక్క దయ, దేవుని కనికరము మన మీద రక్షణ రూపంలో అది కుమ్మరించబడింది. And that is when our sins were forgiven. అప్పుడే మన పాపములు క్షమించబడ్డాయి. And it is displayed in the indwelling of his presence, of his Holy Spirit in us. అది తన యొక్క పరిశుద్ధాత్మ మన యందు నివసించుట ద్వారాగా అది వ్యక్తపరచబడతా ఉంది. And that is what seals us and makes us children of God. అదే మనల్ని ముద్రించి దేవుని పిల్లలుగా అది చేస్తుంది. Because he, the Holy Spirit, ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, he is our helper. ఆయనే మనకు సహాయం చేయవాడు. He is our guider. ఆయనే మనల్ని నడిపించువాడు. All the guidance, he's there to protect us and guide us. ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క నడిపింపు అంతా కూడా మనల్ని నడిపించడానికి, మనల్ని సంరక్షించడానికి అందుబాటులో ఉన్నది. So when you're about to do something wrong, కనుక మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసేటటువంటి సమయంలో you hear that still small voice saying, మెల్లనైనటువంటి ఆ స్వరము వినడం మనం వింటాం. don't do it. ఇది చేయవద్దు, don't do it. చేయవద్దు ఇది. And what do we do? అయితే అటువంటి సమయంలో మనం ఏం చేస్తాం? We are like little children. I have a 3-year-old son. మనం చిన్నపిల్లలాగా ఉంటాం. నాకు ఒక 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. When I tell him not to do something, ఏదైనా చేయవద్దు అని చెప్తే he will see how much not to do. ఎంత చేయవద్దో అది చూస్తాడు. At what time dad is going to give me one slap? డాడీ నాకు ఒక దెబ్బ ఎప్పుడు కొడతాడా చూస్తాడు. Growing up, we become the same way with God, right? మనం ఎదుగుతూ కూడా దేవునితో అలాగనే అటువంటి రీతిగానే మనం ఉంటాం. We want to test our Lord how much we can mess with him. ఎంతగా మనం దేవునితో మనము ఆడుకోవచ్చు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. We forget that we are messing with the living God who knows our intentions, our emotions, our intellect.
మనము జీవగల దేవునితో మనం చెలగాటం ఆడుతున్నామో ఆ దేవుడు మన యొక్క ఉద్దేశములను, మన యొక్క హృదయం యొక్క తలంపులను, మన ఆలోచనలు అన్నిటినీ ఎరిగినటువంటి వాడైంటున్నాడు. God is ready to communicate with us. దేవుడు మనతో సంభాషించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. He wants to communicate with us. ఆయన మనతో మాట్లాడాలని, తన సంగతులు మనకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. Are you ready to listen to him? అయితే నీవు వినడానికి సిద్ధంగా ఉంటున్నావా? God makes these promises. దేవుడు తన వాగ్దానములు చేస్తాడు. Psalms 32:8. Let's read it, please. 32వ కీర్తన 8వ వచనంలో, Psalms 32:8. 32వ కీర్తన 8వ వచనంలో చదువుతున్నాను. చూడండి, గమనించండి. 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 3 things. 3 విషయాలు ఉంటున్నాయి. I will instruct you. నేను నీకు బోధించేదను. God gives us insight and understanding of his word, so he will let us know how to live our daily lives. మన అనుదిన జీవితం ఎట్లు జీవించాలో దాని కొరకైనటువంటి సూచనలు, హెచ్చరికలు అన్ని కూడా దేవుడు మనకు బోధిస్తాడు. He will teach you in the ways you must go. మనం నడవలసినటువంటి మార్గమును ఆయన మనకు ఉపదేశిస్తాడు. We don't know what the day holds for us, but God is going to guide. అయితే దినములో మనకు ఏం సంభవిస్తుందో మనకైతే తెలియదు, కానీ దేవుడు మనల్ని నడిపించువాడించున్నాడు. Next thing is, I will counsel you with my eyes upon you. తర్వాత అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. Very important in every decision that we make in our life on a daily basis. అనుదిన జీవితంలో ప్రతి దినము మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, God is watching us. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటున్నాడు. He is counseling us. ఆయన మనకు ఆలోచన చెప్తున్నాడు. And when God picks you, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు he is going to make sure that you do what he wants you to do. నువ్వు ఆయన ఏం చెప్తున్నాడో చేయాలని దేవుడు నిన్ను ఆ ఉద్దేశంతో ఏర్పరచుకుంటున్నాడు. Even if it means he is to put you in the belly of a fish. ఒక చేప కడుపులో నిన్ను వేయడమైనప్పటికీ. Right? What happened with Jonah? యోనా విషయంలో ఏం సంభవించింది? He was disobedient. ఆయన అవిధేయుడై ఉన్నాడు. He ended up in the fish's belly. చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. You know, it's nice to have fish in our stomach. చేపను మన కడుపులో కలిగి ఉండడం బాగుంటుంది. It's really bad when you're in fish's stomach. అయితే చేప కడుపులోనికి మనం వెళ్తే అది చాలా భయంకరంగా ఉంటుంది. There he starts praying. అక్కడ ఆ చేప కడుపులో యోనా ప్రార్థన చేయడం ఆరంభించాడు. It is word of God saying, I will counsel you. దేవుని వాక్యం అంటుంది, నేను నీకు ఆలోచన Even in the చెప్పెదను. belly of fish, చేప కడుపులో సైతము God is listening to the prayer of Jonah. యోనా ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. And when he repents, మారు మనసు పొందు అని దేవుడు అడిగినప్పుడు God uses him. దేవుడు ఆయన్ను వాడుకున్నాడు. When David repented, దావీదు పశ్చాత్తాపడ్డప్పుడు God restored all. దేవుడు ఆయన పోగొట్టుకున్నదంతయు తిరిగి సమకూర్చినాడు. So when you repent, నీవు పశ్చాత్తాపడినప్పుడు, when I repent, నేను పశ్చాత్తాపడినప్పుడు God restores us. దేవుడు మనల్ని సమకూర్చివాడించున్నాడు. Because he is the same God. ఎందుకంటే ఆయన మారని దేవుడు అయించున్నాడు. He can never change. ఆయన ఎన్నడూ మార్పు చెందలేని దేవుడు. He can never lie. ఆయన అబద్ధం ఆడేటటువంటి వాడు కాదు. All we need to do is we must listen to God. మనం చేయవలసిందల్లా ఆయన స్వరానికి లోబడాలి. There is no time. There is no time that we should only listen on certain time on Sunday. పలానా ఆదివారం లేకపోతే పలానా సమయంలోనే మనం దేవునికి లోబడాలి, ఆయన స్వరం వినాలి అన్నటువంటి సమయం యొక్క హద్దులు లేవు. We need to listen to God all the time. అన్ని సమయాల్లో అన్ని వేళల్లో దేవుని స్వరము వినాలి. Being on Sunday here is not enough. గమనించండి, ఏదో ఆదివారం ఆదివారం ఇక్కడ ఉంటే సరిపోదు. Being in prayer meetings and Bible study is not enough. ప్రార్థన కూడికల్లో బైబిల్ పఠన సమయంలో ఉంటే సరిపోదు. Because our God is a personal God. ఎందుకంటే మన దేవుడు వ్యక్తిగతమైనటువంటి దేవుడు ఆయన. So we need to have personal time with God. కనుకనే దేవునితో వ్యక్తిగత సమయమును మనం కలిగి ఉండాలి. Not as a habit, ఏదో ఆచారంగా కాదు, but as a desire. అయితే ఆశగా, కోరికగా మనము ఆయనతో ఆ సమయాన్ని మనం గడపాలి. So what we need to do is we need to identify how to listen to God. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుని స్వరము ఎట్లు వినాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. God's voice is always consistent with his word. గమనించండి, దేవుని స్వరము దేవుని వాక్యముతో సరి సమానముగా అది అనుగుగా ఉంటుంది. If you're listening to God's word and you're hearing it through the still small voice or whatever it could be, and it's not consistent with God's word, it is not true. గమనించండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఏదో ఆ తలంపు ద్వారా లేకపోతే ఏదో స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకుని అది దేవుని వాక్యానికి సరి సమానముగా లేకపోతే అది దేవుని వాక్యం కాదు. Secondly, God's voice may conflict with human reasons. రెండవది, దేవుని యొక్క స్వరము మానవ జ్ఞానముతో అది విరోధముగా ఉండవచ్చు.
Build an ark in middle of nowhere. ఆ ఓడను ఎక్కడో ఎడారులు గట్టు, Telling Abraham to sacrifice his son. నీ కుమారుని బలిగా అర్పించు అని అబ్రహాంతో దేవుడు Before చెప్పాడు. that, telling him that he will have a son when he is of no age. గమనించండి, చాలా వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పడము, ఇవన్నీ కూడా Telling Joshua to keep running around the city and suddenly the city will fall. Wall will fall. ఈ పట్టణము చుట్టూ మీరు తిరగండి, తర్వాత ఈ పట్టణపు ప్రాకారంలో కూలిపోతాయని చెప్పడము, ఇవన్నీ కూడా ఆలోచనకు విరోధంగా ఉన్నటువంటి విషయాలు. Makes no sense, right? అసలు మనం ఆలోచిస్తే ఇవి ఇది ఎంతవరకు జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు అని అనిపిస్తుంది. But when God says, అయితే దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో he will do it. ఆయన ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. If you don't listen, ఒకవేళ మనము లోబడకపోతే he will make you do it. మనము చేసేటట్లుగా చేస్తాడు. And when he makes you do it, మనము చేసేటట్లుగా చేసినప్పుడు it's very painful. అది మనకెంతో బాధ, నొప్పి కలిగిస్తుంది. You know, there's three kind of children. మూడు రకాల పిల్లలు ఉంటారు. First one, you tell them to listen. మొదటి వాడు చెప్పగానే వింటాడు. Second type of children are when you tell them not to put finger in the electric thing, they will not listen, but when they see their friends put there and get a shock, they listen. రెండో రకం పిల్లలు ఎట్లుంటారంటే కరెంటు ప్లగ్ లో వేలు పెట్టొద్దు అని చెప్పినప్పుడు వారి స్నేహితులు వేలు పెట్టి బాగా బాధపడడం చూసి వాళ్ళు అప్పుడు వింటారు. And the third kind is, మూడో రకం పిల్లలు ఎట్లంటే until they put their finger in, they will not listen. వారు వేలు ఆ కరెంటు వైర్లో పెడితే తప్ప, షాక్ కొడితే తప్ప వినరు. What kind of God's child are you? అయితే నువ్వు ఎటువంటి దేవుని బిడ్డగా ఉంటున్నావు? How can you become blessing? ఎట్లు నువ్వు ఆశీర్వాదముగా ఉండగలవు? How old are you in Christ? క్రీస్తులో నువ్వు ఎంత వయసు కలిగిన వాడుగా ఉంటున్నావు? Are you still living on milk? ఇంకా పాలపైనే ఆధారపడుతున్నావా? Or are you ready to eat solid food? లేకపోతే బలమైనటువంటి ఆహారం భుజించడానికి సిద్ధంగా ఉంటున్నావా? Are you ready to eat meat and biryani? మాంసము తర్వాత బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉంటున్నావా? There are so many amongst us, you know, who are 20-30 years in Christ, but they're still living on milk and formula. గమనించండి, మనలో కొందరు ఉంటున్నారు 20-30 సంవత్సరాలు రక్షణ పొంది 20-30 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పాలు త్రాగుతూనే ఉంటున్నారు. If you have a child in the first, second, third year, they don't start eating solid food, you'll go to doctor. గమనించండి, ఒకవేళ మన దగ్గర పిల్లలు ఉంటే 2 సంవత్సరాల్లో తర్వాత 3 సంవత్సరాల్లో వాళ్ళు ఒకవేళ పాలు తాగడం ఆపకుండా బలమైన ఆహారం తినకుండా ఉంటే మనం డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాం వారిని. If you are not growing in Christ, are you coming to the elders in the church and asking, how can I grow in Christ? మీరు ఎదగకుండా పాలు తాగే వయసులోనే ఉన్నట్లయితే మీరు పెద్దల దగ్గరకు వచ్చి నేను క్రీస్తులో ఎట్లా ఎదగాలని వారి యొక్క సహాయాన్ని మీరు పొందుకుంటున్నారా? God's voice will clash with fleshly desires. గమనించండి, దేవుని యొక్క స్వరము శరీరేచ్ఛలతో అది విరోధముగా ఉంటుంది, అది పోరాడుతుంది. Galatians 5:17. గలతీ 5వ అధ్యాయం 17వ వచనము చదువుతున్నాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 5:17 గలతీ. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరకును విరోధముగా అపేక్షించు, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయించుందో వాటిని చేయకుందురు. The desire of the spirit are in opposition to those of the flesh. గమనించండి, శరీరం యొక్క కోరికలు ఆత్మ యొక్క కోరికలకు విరోధముగా వ్యతిరేకంగా ఉంటాయి. It is very common to have conflict with the inner temptations. గమనించండి, అంతరంగంలో కలిగేటటువంటి శోధనలతో పోరాటం అనేది అది సాధారణమైనటువంటి విషయం. Nextly, God's voice will challenge you. దేవుని స్వరము మనల్ని సవాలు చేస్తుంది. Sometimes the spirit leads us to do something that we feel incapable of. కొన్నిసార్లు దేవుని ఆత్మ మనము చేయలేనటువంటి కార్యాలు, ఇది నాతో కాదు, నేను చేయలేను అన్నటువంటి విషయాలను కూడా చేయడానికి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తాడు. What happened to Moses? మోషే విషయంలో ఏం జరిగింది? He said, God, I cannot speak, I stammer. మోషే అన్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడును, నేను మాట్లాడలేను. So God tells him, go bring your brother. దేవుడు అన్నాడు, వెళ్ళి నీ అన్నని తీసుకొని రా. It would have been so much more blessed for him if he said, God, heal my stammering so I can do this by myself. దేవా ఈ నత్తిని నువ్వు బాగు చేయి అని ఉంటే ఇంకా బాగుండేది. అంత పని మోషేనే చేసి ఉండేవాడు. My friends, you can keep giving reasoning why you cannot do something, and God will keep giving reasoning on how he can make you do it. గమనించండి, మనము దేవుడు చేయు అని చెప్పినప్పుడు ఎన్ని సాకులు చెప్తా ఉంటామో అన్ని సాకులకు దేవుడు ఇది వీలు కాదు, నువ్వు చేయగలవు అని దేవుడు అన్ని రీతులుగా మనల్ని బలపరుస్తూ మనకు సామర్థ్యం ఇస్తూ ఉంటాడు. God's voice calls for courage. దేవుని యొక్క స్వరము ధైర్యమును మనకు అనుగ్రహిస్తుంది. Obedience is not always easy. గమనించండి, విధేయత అనేది ఎల్లప్పుడూ అంత తేలికైంది, అంత సునాయాసంగా వచ్చేది కాదు.
But when God gives you a command, He is going to give you power and strength to finish what He has asked you to దేవుడు do. నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి దాన్ని ఆ పనిని సంపూర్ణం చేయడానికి ఆయన శక్తిని సామర్థ్యం ఇస్తాడు. God's voice will speak quietly. దేవుని స్వరము ఎంతో నెమ్మదిగా నిదానముగా మెల్లగా మనతో Isaiah 30:21. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము చదువుకుంటున్నాం. యెషయా 30వ అధ్యాయం 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. God will speak in whispers, this is the way, walk in it. దేవుడు నీతో ఇదే త్రోవ దీనిలో నడుము అనేటువంటి ఆ యొక్క స్వరము నీ చెవుల్లో మాట్లాడుట వినుట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. God's voice speaks clearly. దేవుని స్వరము తేటగా స్పష్టంగా మాట్లాడుతుంది. God is not a God of confusion. గమనించండి, దేవుడు ఆయన కలవరమునకు కర్త కాదు. He speaks clearly, you have to just listen. నీవు చేయాల్సింది ఏంటంటే వినాలి. ఆయన నీతో తేటగా స్పష్టంగా మాట్లాడతాడు. You cannot close your ears and say God is not speaking. నువ్వు చెవులు మూసుకొని దేవుడు నాతో మాట్లాడలేదు అని చెప్పడానికి వీల్లేదు. God is speaking, you are not listening. దేవుడు మాట్లాడుతున్నాడే కానీ నువ్వు వినడానికి ఇష్టపడట్లేదు. God's voice is personal. He speaks personally to us. దేవుని స్వరం వ్యక్తిగతమైంది. ఆయన వ్యక్తిగతంగా మనతో మాట్లాడతాడు. Mostly what happens, what we say, wife is saying God is speaking to the husband, God is speaking to me that you should do this. దేవుడు భర్తతో అంటాడు, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ పని చేయాలని. And husband is saying God is telling my wife to do this. నా భార్య ఇది చేయాలని భర్త అంటున్నాడు. But God is not telling me to do anything. నాకు దేవుడు ఏం చేయమని చెప్పట్లేదు. Our God is a personal God. He will talk to you. గమనించండి, మన దేవుడు వ్యక్తిగతమైనటువంటి దేవుడు. ఆయన వ్యక్తిగతంగా మనతో మాట్లాడతాడు. He will talk directly to you. నేరుగా దేవుడు నీతో మాట్లాడతాడు. God can use you to talk to others. దేవుడు ఇతరులతో మాట్లాడడానికి దేవుడు నీతో మాట్లాడతాడు. But is God speaking to you personally first? దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు. If he is not personally speaking to you first, do not go and counsel others. గమనించండి, వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వు వెళ్ళి వేరే వారికి సలహాలు ఇవ్వడానికి వీల్లేదు. There has to be a change that comes in your heart first before you can ask others. గమనించండి, వేరే వారికి సలహా ఇవ్వక ముందు నీ హృదయంలో మార్పు అనేది మొట్టమొదటిగా కలగాలి. And this is the biggest problem. I have said this before. ఇది అన్నిటికంటే పెద్ద సమస్య. ఇంతకు ముందు నేను చెప్పాను ఇది. There is one sin that God detests the most. దేవుడు అసహ్యించుకునే ఒక్క పాపం ఉంది. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు అసహ్యించుకుంటున్నాడు. That is because of which Lucifer was thrown down. అది ఆ కారణాన్ని బట్టి లూసిఫరు ఆయన త్రోసివేయబడ్డాడు. And that is pride. అది గర్వము. Are we suffering with spiritual pride today? ఈ ఆత్మీయమైనటువంటి గర్వంతో మనము దాంతో ఉంటున్నామా? That you are holier than everybody else? నేను ఇతరుల కంటే కూడా నేను పరిశుద్ధుడిని. That everybody else is bad and we are good? నేను మంచివాడిని, ఇతరులు వేరే వాళ్ళందరూ కూడా చెడ్డవారు. Think about it. దీని గురించి ఆలోచించండి ఒకసారి. God's ways, God is always speaking, but we must listen. దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన మాట్లాడేటప్పుడు వినాలి. Otherwise God knows how to get our attention. లేకపోతే దేవుడు మన దృష్టిని తన వైపు ఎట్లా మరలించుకోవాలో దేవునికి తెలుసు. He can create restless spirit in us. ఆయన మనలో కలవరమును ఆందోళనను కలగజేయగలడు. He can speak through God's people. దేవుడు తన ప్రజల ద్వారా మాట్లాడగలడు. He can speak through supernatural things. తర్వాత అసమానమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడగలడు. Many times he speaks through unanswered prayers. కొన్నిసార్లు జవాబు దొరకనటువంటి ప్రార్థనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. God does tell us to pray without ceasing. దేవుడు అంటాడు ఎడతెగక ప్రార్థన చేయుడి అని. But many times God also answers in no. అయితే చాలా సార్లు దేవుడు వద్దు లేదు అనేటువంటి రీతిగా కూడా దేవుడు ప్రార్థన చేస్తాడు. And when God answers is no, that is also an answer. దేవుడు వద్దు అన్నప్పుడు అది కూడా దేవుని యొక్క ప్రార్థనకు జవాబే. We need to stop being like a kid, keep asking until the father or mother says yes. తండ్రి సరే అని చెప్పేంత వరకు పిల్లవాడు పోరు పెట్టి నాకు కావాలి అటువంటి ధోరణి మనం మానుకోవాలి. God can use disappointments to speak to us. దేవుడు నిరాశ నిస్పృహలను ఆయన ఉపయోగించుకొని ఆయన వాటి ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. God can use failures to speak to us. పతనాలను ఓటమిలను దేవుడు ఉపయోగించుకొని మనతో మాట్లాడతాడు. God can use
financial problems to speak to us. ఆర్థికమైనటువంటి సమస్యల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడగలడు. God can speak through injuries and sicknesses. అనారోగ్యము తర్వాత గాయములు దెబ్బల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడగలడు. We need to be ready to listen to him. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. The challenging question for us today is, ఈ దినాన మనకు సవాలుతో కూడినటువంటి ప్రశ్న ఏంటంటే, my friends, do you see your walk blameless? ప్రియ స్నేహితులారా, మీరు మీ యొక్క నడక అది నిందారహితంగా ఉన్నట్లుగా మీరు గమనిస్తున్నారా? Can you describe your life as being godly? దైవ భక్తి కలిగినటువంటి జీవితం నేను జీవిస్తున్నానని మీరు చెప్పగలరా? Can you describe yourself as being one with God? దేవునితో నేను ఐక్యమై ఉన్నాను, ఐక్యపరచబడి ఉన్నాను అని చెప్పగలరా? Or are we always talking about culture? లేకపోతే సంస్కృతి గురించి, సమాజం గురించి మాట్లాడేవారుకుంటున్నాం. This is not in our culture. ఇది మా సమాజంలో మా మధ్యలో ఇట్లాంటి పరిస్థితి లేవండి అని. Or this is okay because of our culture. ఇదిగో ఇది ఇట్లా ఉన్నట్లయితే పర్వాలేదు ఎందుకంటే మా మధ్య ఇట్లనే ఉన్నది అని. My friends, there are only two cultures. ప్రియమైన స్నేహితులారా, రెండే సంస్కృతులు ఉంటున్నాయి. There is no North Indian, South Indian, Tamil, Telugu, American. There is no culture like that. గమనించండి, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, లేకపోతే తెలుగు వారు, తమిళ వారు, లేకపోతే అమెరికా వారు అన్నటువంటి ఇటువంటి సంస్కృతులు లేవు, ఏమీ లేవు. There's two cultures. రెండే సంస్కృతులు ఉంటున్నాయి. One is with God. ఒకటి దేవుడు కలిగి ఉన్నటువంటి సంస్కృతి. The other one is without God. రెండవది దేవుడు లేనటువంటి సంస్కృతి. If you're with God, నువ్వు దేవుని కలుసుకున్నటువంటి సంస్కృతి కలవాడు. You will want to listen to God's word. దేవుని వాక్యం వినడానికి నువ్వు ఇష్టపడతావు. You will want to have fellowship with him. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతావు. No matter where you are in the world, when you are with like-minded believers, you're going to feel at home. ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నప్పటికీ విశ్వాసులతో నువ్వు ఉన్నప్పుడు అటు ఏక మనసు కలిగి ఉంటావు. And if you're without God, నువ్వు దేవుని లేని సంస్కృతిలో ఉన్నట్లయితే, no matter where you are, you will be in sin. నువ్వు ఎక్కడున్నప్పటికీ నువ్వు పాపంలోనే ఉంటావు. All sins are at the same level. గమనించండి, పాపములన్నీ ఒకే సమానమైనటువంటి రీతిలో ఉంటున్నాయి. If you lie, నువ్వు అబద్ధం ఆడితే, if you steal, నువ్వు దొంగతనం చేస్తే, if you murder, నువ్వు ఎవరైనా నరహత్య చేస్తే, if you rape, నువ్వు లేకపోతే రేప్ చేస్తే, if you have pride, లేకపోతే గర్వం కలిగి ఉంటే, if you feel jealous, నువ్వు అసూయపడి ఉన్నట్లయితే, it's all the same. అన్నీ కూడా సమానమే. Indian law would say different punishments for different sins. భారతదేశం యొక్క చట్టం అంటుంది వేరువేరు పాపాలకు, వేరువేరు నేరాలకు వేరువేరు శిక్షలని. But according to word of God, అయితే దేవుని వాక్యానుసారంగా it is 0 or 100. There is nothing in between. గమనించండి, 0 లేకపోతే 100, 100 ఏదైనా మధ్యలో ఏది లేదు. So don't look at others saying what a big sinner they are. వీరు ఎంత ఘోర పాపులు, ఎంత పెద్ద పాపులు అని వేరే వారిని చూసి అనద్దండి. There is no big sin, small sin. గమనించండి, పెద్ద పాపము చిన్న పాపం అనేది లేదు. Sin is sin. పాపము పాపమే. So don't think you are any better than Charles Sobraj. లేదో చార్ల్స్ సోబరాజ్ కంటే నేను ఎంతో మంచివాడిని అనుకోవద్దు. God is same. దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. If he can forgive your sins, he can forgive anybody else. దేవుడు నీ పాపములు క్షమించగలిగి ఉన్నట్లయితే దేవుడు ఎవరి పాపాలైనా క్షమించగలడు. So my friends, are we pursuing God's culture today? ప్రియమైన వారలారా, దేవుని యొక్క సంస్కృతిని మనము వెంటాడుతున్నామా, దాని కొరకే ప్రాకులాడుతున్నామా? When we go out in this world, is Bible portrayed through our lives? మనం ఈ లోకంలో సంచరించినటువంటి సమయంలో మనుషులు బైబిల్ ను మన జీవితంలో వారు గమనించగలుగుతున్నారా? Would you rather want to be viewed as a classy person or as a godly person? గమనించండి, ఎంతో చక్కటి సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి అని అనిపించుకోవాలని ఇష్టపడుతున్నారా, లేకపోతే దైవ భక్తి కలిగినటువంటి విశ్వాసీన అని అనిపించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారా? Are you holy in your eyes of your community and yourself, or are you holy in the sight of God? గమనించండి, మీ చుట్టూ ఉన్నటువంటి వారు లేకపోతే మీ దృష్టిలో నేను పరిశుద్ధుడును అని అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే దేవుని దృష్టిలో పరిశుద్ధుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారా? We all have many lives, right? Many different faces. గమనించండి, మనం అందరము అనేక రకాల ముసుగులను వేసుకుంటా ఉంటాం. But you know yourself. అయితే మీరేంటో మీకు తెలుసు. So today you need to search your heart. ఈ దినాన మీ హృదయాన్ని మీరు పరీక్షించుకోవాలి. And ask God, God, I want to be like you. దేవా, నేను నీ వలే ఉండగోరుచున్నాను అని అడగాలి. No matter what everybody else thinks around you. మనుషులు నా చుట్టూన్న వారు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు ప్రభువా. It is important to have that relationship with God direct. దేవునితో సరైనటువంటి సంబంధమును కలిగి ఉండాలన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Just because you know the believer's language, విశ్వాసంలో ఉపయోగించేటటువంటి ఆ మాటలు నీకు తెలుసు కాబట్టి అని doesn't make you close with God. ఆ మాటలు మాట్లాడినంత మాత్రాన దేవునికి సమీపస్తుడు కాలేవు. God doesn't want your words. దేవునికి నీ మాటలు అవసరం లేదు. God wants you. దేవునికి నీవు కావాలి.
He doesn't want just your heart. నీ హృదయం మాత్రమే కాదు, He wants your entire being. నీ సంపూర్ణ దేహము అంతా కూడా He wants your ఆయన mind. కావాలి. నీ మనసు కావాలి, He wants your intellect. నీ యొక్క జ్ఞానం కావాలి. He wants to be the king of your soul. నీ ఆత్మకు ఆయన రాజుగా ఉండగోరుచున్నాడు. He wants to be the king of your desires. నీ కోరికలకు ఉద్దేశాలకు కూడా రాజుగా ఉండగోరుచున్నాడు. That is when we can start living a life which is pleasing to God. అప్పుడు మనం దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించడం. That is how we can start receiving the blessings. అలాగున ఆశీర్వాదములు మనం ఆయన నుండి పొందుకోగలము. My friends, there is nothing wrong with material blessings. గమనించండి, వస్తుపరమైనటువంటి ఆశీర్వాదం పొందడం ద్వారా ఎటువంటి తప్పేం లేదు, పొరపాటేం లేదు. God can bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. And praise the Lord if He blesses you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దేవునికి వందనాలు. But are you using those blessings for the extension of His kingdom? అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు వాడుతున్నావా? You want a Mercedes car? Yes, God can give you a Mercedes car. మర్సిడీస్ కార్ కావాలన్నట్లయితే దేవుడు నీకు మర్సిడీస్ కార్ ఇవ్వగలడు. But are you using that Mercedes car for God's glory? అయితే ఆ కారును నువ్వు దేవుని మహిమ కొరకే వాడుతున్నావా? You want a big house? Yes, God can give you a big house. దేవుడు నీకు పెద్ద ఇల్లు కావాలన్నట్లయితే దేవుడు నీకు పెద్ద ఇల్లు ఇవ్వగలడు. But is your house open for worship? అయితే నీ ఇల్లు ఆరాధన కొరకే తెరిచి ఉన్నదా? Can people come and cry and repent and change their lives there? దేవుని మనుషులు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేసి పశ్చాత్తాపడి తమ హృదయాలను దేవునికి ఇవ్వడానికి మీ ఇల్లు తెరిచి ఉన్నదా? How much are we giving for the Lord? దేవునికి మనం ఎంత ఇస్తా ఉంటున్నాం? You know, in New Testament there is no standard for giving, right? గమనించండి, క్రొత్త నిబంధనలో ఎంత ఇవ్వాలి, ఎంత పరిమాణం ఇవ్వాలి అన్నది కొలత ఇవ్వబడలేదు. In Old Testament you were supposed to give 10%, otherwise it was wrong. పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వకపోతే అది పాపం. But in New Testament, అయితే క్రొత్త నిబంధనలో that is a minimum standard. God is saying you have to give at least that much. దేవుడు అంటున్నాడు అది కనీసం నువ్వు దశమ భాగము కనీసం 10 భాగాలనే ఇవ్వాలి. So if you are not giving adequately to church, సంఘానికి నువ్వు ఇవ్వవలసినంతగా నువ్వు ఇవ్వకుండా ఉంటే you are stealing from God. దేవుని నుండి దొంగతనం చేసిన వాడు. Because anything that you have today, ఇది నన్ను ఏది కలిగి ఉన్నా it all belongs to Him. అదంతా కూడా దేవునికి చెందింది. You are only using His money. అయితే నువ్వు ఆయన డబ్బునే వాడుకుంటున్నావు. He can take it all away in 1 second. ఒక్క క్షణంలో దాని అంతటిని దేవుడు తీసివేసగలడు. Are you giving sacrificially? త్యాగపూరితంగా నువ్వు ఇస్తున్నావా? Does it pinch you? అయితే అది ఇచ్చినప్పుడు అది నీకు నొప్పిని బాధను కలిగిస్తుందా? Are you giving joyfully? లేకపోతే ఆనందంతో సంతోషంతో ఇస్తున్నావా? I am not trying to preach prosperity gospel here. గమనించండి, ఏదో అభివృద్ధి మీరు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదము విస్తరణ వస్తుంది అన్నటువంటి ఆ సువార్త చెప్పట్లేదు. If you give 100 rupees you'll get 200. No. 100 రూపాయలు ఇస్తే 200 వస్తాయి అని అట్లా నేను బోధించట్లేదు ఆ ఉద్దేశంతో. But it is important to give. అయితే ఇవ్వడం, దేవునికి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యము. To give to the Lord. ప్రభువుకి ఇవ్వడం. Don't give to show to others. ఏదో వేరే వాళ్ళకు కనపరచుకోవడానికి ఇవ్వదండి. But give because it is required. అది అవసరము కాబట్టి ఇవ్వాలి. What we want to see is today is we need to ask the Lord to see if we are actually living in God's favor. దేవుని యొక్క దయ కలిగిన వారమై మనం జీవిస్తున్నామో లేదో అన్నటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. What is the evidence of God's favor in your life? దేవుని దయ, దేవుని కనికరము నా మీద ఉన్నది అని చెప్పడానికి రుజువు ఏంటి? And if there is hindrance, what is the hindrance that is stopping you from listening to what God has to tell you? అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్నట్లయితే దేవుని స్వరం వినకుండా దేవునితో నడవకుండా ఉండడానికి నేను ఆటంకపరుస్తున్నటువంటి విషయాలు ఏంటి? What is the obstacle in trusting God today? దేవుని యందు నమ్మిక ఉంచడానికి నేను ఆటంకపరుస్తున్నటువంటి ఆటంకం ఏంటి? What are you afraid of? దేని గురించి నువ్వు భయపడుతుంటున్నావు? What are the desires that are stopping you? నిన్ను ఆపుచున్నటువంటి ఆ కోరికలు ఏంటి? What are the personal hindrances? ఆ వ్యక్తిగత అభ్యంతరాల ఆటంకాలు ఏంటివి? Let's read Isaiah chapter 55 verses 8 through 11 and యెషయా 55వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నాను. 8వ వచనం నుండి 11వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిరిచ్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచనము ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. It's a beautiful assurance that we get from God. దేవుని నుండి ఎంతో చక్కటి రమ్యమైనటువంటి ఆ యొక్క నిబ్బరణ
ధైర్యమును మనం పొందుకొంచున్నాం. Let's see what is the benefit of trusting in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా కలిగే ఆశీర్వాదం మేలేంటో చూడండి. Psalms 32 verses 8 through 10. 32వ కీర్తన 8 నుండి 10. 32వ కీర్తన 8, 9, 10 వచనాలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుననియో యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించున్నది. My friends, if you trust and believe in the Lord, you will never suffer. ప్రియ స్నేహితులారా, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకున్నట్లయితే మీరు ఎటువంటి ఇబ్బందికి గురికారు. God has called you and me, దేవుడు నిన్ను నన్ను పిలిచాడు to do his will. తన చిత్తమును నెరవేర్చడానికి. We always pray that we want to be used of the Lord. ఆయన ద్వారా మనం ఉపయోగించబడాలని ఉద్దేశంతో ప్రభు మనల్ని పిలిచాడు. So we need to learn this from Noah's life. If you want to be used of the Lord, there's 3 things you got to do. కనుక నోవా జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఇది చేయాలంటే 3 విషయాలు ఉంటున్నాయి. First, మొట్టమొదటిది listen to who? ఎవరు Not the word, వినాలి. but to ఎవరి మాటలు వినాలి? to God. దేవుని మాటలు వినాలి. Second, రెండవది trust in whom? నమ్మిక ఉంచాలి. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? In your education, మీ చదువునందా, in the politicians, లేకపోతే in the influence. రాజకీయ నాయకులు, లేకపోతే పేరు ప్రఖ్యాతుల మీద? No. లేదండి. Trust in the Lord and Lord alone. దేవుని యందు ప్రేమలో ప్రభునందే నమ్మిక ఉంచాలి. And thirdly, మూడవది obey. విధేయత చూపించాలి. So we need to listen, we need to trust, and we need to obey, so we can become blessings, because God wants to use you and me just like he used Noah. దేవుడు నోవాను వాడుకున్నట్లుగా మనల్ని కూడా వాడుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే మనం చేయవలసింది ఆయన స్వరానికి వినాలి, విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి. So let's go out in this week కనుక ఈ వారం మనం బయటికి వెళ్దాం and become to the blessings all to everybody around us. మన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ ఆశీర్వాదముగా మనం మారాలి. May God bless his word. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.